ఉపకారం. రామానుజాచార్యుల వారి గురువు ప్రకాశాచార్యులు గారు. శిష్యుడి విజ్ఞానం, బుద్ధి, కుశలత చూసి ప్రకాశాచార్యులు మనసులో అసూయపడుతూ ఉండేవారు. అప్పట్లో కాంచీపురం మహారాజు కుమార్తెను ఒక పిశాచం ఆవహించింది. ఆమె ప్రవర్తనకు అందరూ హడలిపోయేవారు. దేశ దేశాల నుండి మంత్రగాళ్లను పిలిపించి ఆ పిశాచాన్ని వదిలింపజేయాలని మహారాజు ఎంతో ప్రయత్నం చేశారు. అయినా ఏమీ లాభం లేకపోయింది. ప్రకాశాచార్యులు మహిమ గురించి, ఆయన మంత్రసిద్ధులని, ఆయనను పిలిపిస్తే ఏదైనా లాభం ఉంటుందని కొందరు మహారాజుకు విన్నవించారు. మహారాజు వెంటనే ప్రకాశాచార్యుల వారికి రాజాహ్వానం పంపారు. ఆయన తన శిష్యులతో బయలుదేరి వచ్చాడు. రాజాస్థానంలో రాజకుమారుని చూసి మంత్రం పఠించసాగారు. అప్పటి వరకు మూల ముడుక్కుని కూర్చుని ఉన్న ఎటో పైకి చూస్తున్న రాజకుమారి భయంకర రూపం దాల్చి, ఓయి, ఈ మంత్రతంత్రాలకు నన్నేమీ చెయ్యలేవు. నేను రాకుమారిని విడవను. వెంటనే వెళ్ళిపో. నేను పిల్లపిశాచాన్ని కాదు, బ్రహ్మరాక్షసిని అని హోంకరించింది. ప్రకాశాచార్యులు భయపడి వెళ్లి గమ్మున కూర్చున్నారు. అప్పుడు రామానుజాచార్యులు దయ్యగా ఆ రాకుమారి వద్దకు వెళ్ళి ఆ పిశాచానితో, ఓ బ్రహ్మరాక్షస, నీవు ఈ విధంగా మారటానికి ఏం జరిగింది? ఎందుకు నీకు దుర్గతి పట్టింది? కారణం చెప్పగలరా? అంటూ మెత్తని మాటలతో అడిగాడు. అప్పుడు రాజకుమార్తెలోని రాక్షసుడు దుఃఖపూరిత స్వరంతో ఇలా చెప్పాడు. నాయనా, నేను వేదాంగాలు చదివిన పండితుడిని. కానీ ఎవ్వరికీ విద్యను దారపోయలేదు, దాచుకున్నాను. అందుకు ఫలితంగా నాకు ఈ గతి పట్టింది. నీవు చిన్నవాడివైనా ఎంతో తెలివితో నన్ను కనుక్కోగలిగావు. పుణ్యమూర్తి, నీ చేతిని నా తలపై ఉంచుము. నాకు ఈ దుర్గతి నుండి విముక్తి కలుగుతుంది. రామానుజాచార్యులు ఆ రాక్షసి కోరినట్లు రాజకుమారి తలపై తన చేతిని ఉంచి ధ్యానించాడు. వెంటనే బ్రహ్మరాక్షసి విముక్తి కలిగి రాజకుమారుని వదిలి వెళ్ళిపోయింది. ఈ విషయం అందరికీ తెలిసి రామానుజాచార్యుల మహిమను పొగిడారు. దైవస్వరూపంగా భావించారు, పూజించారు.